రవితేజారెడ్డి నాయకత్వంలో పైతర గ్రామం బాగుపడుతుందని ప్రచారంలో ప్రజలందరూ అన్ని వర్గాల ప్రజలు రవితేజారెడ్డి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని పైతర మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో ఆదివారం పైతర గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యాబన్నగారి రవితేజారెడ్డికి మద్దతుగా ఆయన భార్య యాబన్నగారి దివ్య రవితేజారెడ్డి మహిళలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బ్యాటు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. అలాగే యువకులు పార్టీ శ్రేణులు వీధుల గుండా ర్యాలీ తీస్తూ బ్యాటు గుర్తుకు ఓటేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఎల్లయ్య, మాజీ సర్పంచులు సంతోష ఎల్లేశం, మురళీగౌడ్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగంపల్లి మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బోయిని ఆంజనేయులు, శ్రీకాంత్, జీవయ్య, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. పైతర గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు మేము గ్రామమంతా ప్రచారము ర్యాలీ నిర్వహించి ప్రజలకు ఎటువంటి అభ్యర్థి కావాలా, గ్రామ అభివృద్ధి కావాలంటే ఏ రకమైనటువంటి అభ్యర్థి కావాలా, ఎటువంటి భావాలను వ్యక్తి కావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు ఓటర్లకు, గ్రామానికి, యువకులకు అందరికీ అర్థం చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో యువకులు, పెద్దలు, గ్రామ ప్రజలందరూ కూడా రవితేజారెడ్డి నాయకత్వంలో గ్రామం బాగుపడుతుంది అనే నమ్మకం అనేది, దానికి తోడుగా నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి అందరూ కూడా బలపరుస్తున్నారు, సమర్థిస్తున్నారు. చాలా వరకు సమర్థిస్తున్నారు. దీంట్లో మా అందరి అభిప్రాయం ఏంటంటే అందరం కలిసి సమైక్యంగా రవితేజారెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా ఖరారు చేసి గ్రామ అభివృద్ధి కోసము, గ్రామం శాంతిగా ఉండడం కోసము, మరి గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని రకాల సౌకర్యాలు ఇక ముందు ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలని ఆయనకు చెప్పి అభ్యర్థిగా నిలబెట్టి తర్వాత మేమందరం కూడా ఆయన వెనుక నిలబడి కష్టపడి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి పైతల గ్రామస్తులు అందరూ కూడా చూస్తున్నారు. రవితేజారెడ్డి పర్వాలేదు, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, గ్రామంలో ఏ అవసరాలు వచ్చినా, ఆరోగ్యాలు బాగాలేకున్నా, తర్వాత అన్ని విధాల ముందుండి ప్రజల సంక్షేమాన్ని ఆలోచిస్తున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని, అటువంటి ఉన్నత భావాలు, సమైక్య భావాలు, తర్వాత మంచి ఆశయం ఉన్నటువంటి యువకుడు గెలిచినట్టయితే గ్రామానికి అందరి ఇబ్బందులు పోతాయి, గ్రామం శాంతిగా సామరస్యంగా ఉండి అభివృద్ధి పథంలో సాగుతాయని మేము విశ్వసిస్తూ ఆయన వెనుక బలపరుస్తున్నాం మేము. కాబట్టి మా ఆశలు ఆయన నెరవేర్చాలా, మనం ఆయన గెలిపించి పైతర సర్పంచ్గా నిలబెడితే బాగుంటుందని నా విశ్వాసము. ఈ సందర్భంగా మీకు నా అభిప్రాయం తెలియజేస్తున్నాను.